సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని ఇలా అంటారు. పరిపక్వత. ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించిన అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఇది ఆమెకు గల ఈ ప్రజ్ఞను సూచిస్తుంది. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యసనంలో అభివృద్ధి చూపించని తాత్కాలిక దశ. పీఠభూమి దశ. ఒక అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అతడు తన స్నేహితుడి నుండి ఒక సమాధానాన్ని కాపీ కొట్టాలనుకున్నాడు. కానీ ఇది తప్పు అని అతని అంతరాత్మ హెచ్చరించింది. చివరకు కాపీ కొట్టలేదు. ఈ చర్యను నిర్దేశించే అంశం అద్యహం. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు పిల్లిని చూసి కూడా దానిని కుక్క అని పిలిచాడు. ఇక్కడ పిల్లవాడు ఉపయోగించిన సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. ఒక వ్యక్తి ఆమోదయోగ్యం కాని ప్రేరేపణలను లేదా భావోద్వేగాలను సామాజికంగా ఆమోదయోగ్యమైన క్రియల వైపుకి కేంద్రీకరించడం. ఉదాత్తీకరణం. టీచర్ దగ్గర మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయి ఇంటి పని చేస్తోంది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఈమె దశ మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి. ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి స్థానం, విషయం, నిర్ణాయకాలను పరిగణలోకి తీసుకుంటారు. రోషాక్ శిరామరకల పరీక్ష. ఉద్వేగ కెథార్సిస్. ఈ దశలోని ఉద్వేగ వికాసంలో కనిపించే ప్రత్యేక అంశం ఉత్తర బాల్య దశ.